శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటన వేళ హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై కో పైలట్ ను పోలీసులు విచారించారు. సత్యసాయి జిల్లా సీకేపల్లి సీఐ కార్యాలయంలో కో పైలట్ శ్రేయస్ జైన్ ను సుమారు 4 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, సీకేపల్లి సీఐ శ్రీధర్ సమక్షంలో విచారణ జరిగింది. సెలవులో ఉన్నందున పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరు కాలేదు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కో పైలట్ శ్రేయస్ జైన్ సమాధానమిచ్చారని సీఐ శ్రీధర్ వెల్లడించారు. విచారణ పూర్తయ్యాక కో పైలట్ శ్రేయస్ జైన్ బెంగళూరు వెళ్లారు. పైలట్ అనిల్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8న జగన్ ను పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. చిప్సాన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ ను జగన్ వినియోగించారు. ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ ను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండానే పైలట్, కో పైలట్ వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వివరాలు రాబట్టేందుకు పైలట్, కో పైలట్ కు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు.